ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరతమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. ఆదిత్యహృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం. సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతాశోక ప్రశమనం ఆయుర్వర్ధనముత్తమం. రశ్మిమంతం సముద్యంతం సర్వదేవ నమస్కృతం దేవాసుర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే. జపాకుసుమ సంకాశం కశ్యపేయం మహాద్యుతిం తమోరిం సర్వపాపఘ్నం ప్రణతోష్మి దివాకరం. ఇలా ఆ ప్రత్యక్ష సూర్య భగవానుని యొక్క స్తోత్ర పాఠము ఎన్ని చెప్పినా తక్కువే. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అన్నట్టుగా మనకి ఆరోగ్యాన్ని ఇచ్చేది ఆ ప్రత్యక్ష సూర్య భగవానుడే. మనం ప్రత్యక్షంగా దర్శించుకోగలిగినటువంటి దైవం ఏదన్నా ఉంది అంటే అది సూర్యుడే. సూర్యుడు జ్ఞానప్రదాత, బుద్ధిప్రదాత, విద్యాప్రదాత, సర్వసంపత్ప్రదాత. భూగోళంలోని లక్షల కోట్ల 80 లక్షల జీవరాశులలో అన్నిటికీ సూర్యుడు లేకుండా మనుగడ లేదు. సూర్య దర్శనము లేనిదే బుద్ధి వికసించదు. కాబట్టి మనం ప్రత్యక్షంగా సూర్య భగవానుని దర్శనం చేసుకుంటే ప్రతి ఉదయం ప్రాతకాలంలో సూర్య నమస్కారములు, ఆదిత్య హృదయ పఠనం చేస్తే నమస్కారో ప్రియ సూర్య అన్నట్టుగా నమస్కారో ప్రియ, నమస్కార ప్రియుడు సూర్యుడు. ఏ విధంగా అయితే శివుడు అభిషేక ప్రియుడో, ఏ విధంగా అయితే విష్ణువు అలంకార ప్రియుడో, అదేవిధంగా సూర్య భగవానుడు నమస్కార ప్రియుడు. ఒక్క నమస్కారం చేస్తే మనస్ఫూర్తిగా మన యందు ఆయన దయ చూపిస్తారు. ఆయన యొక్క కరుణా కటాక్షములు మన మీద ప్రసరింపజేసి మన బుద్ధిని వికసింపజేసి ఆరోగ్యాన్ని ఇచ్చి పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యవంతునిగా మార్చగలటువంటి శక్తి ఎవరికైనా ఉంది అంటే అది సూర్యభగవానునికే. సూర్యభగవానుని పుట్టినరోజుగా చెప్పేటువంటి రథసప్తమి, సప్తమి తిథి నాడు సూర్యభగవానుడు ఆవిర్భవించాడని పురాణాలు శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈ రథసప్తమి రోజున ఎవరైతే ప్రాతకాలంలో జిల్లేడాకులతో శరీరం మీద అనేక భాగాల మీద జిల్లేడాకులు, రేగుపండ్లు పెట్టుకొని స్నానం చేస్తే ఇటువంటి రుగ్మతలు కూడా పోతాయి అంటాం. అలాగే చిక్కుడాకులు పెట్టుకుని కూడా కొంతమంది కొన్ని సంప్రదాయాల్లో స్నానం చేస్తే తల మీద, భుజాల మీద, ఒంటి మీద ఈ జిల్లేడాకులు, రేగుపండ్లు పెట్టుకొని పిల్లల నుంచి పెద్దల వరకు వయసుతో సంబంధం లేకుండా అందరూ కనుక అభ్యంగ స్నానం చేస్తే ఈ రథసప్తమి రోజున సంపూర్ణ ఆరోగ్యము, శరీరంలో అయినటువంటి ఎటువంటి రుగ్మతలను కూడా రూపుమాపి సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి జ్ఞానప్రదాత, బుద్ధిప్రదాత ప్రత్యక్ష సూర్య భగవానుడు. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం అన్నట్టుగా సూర్య భగవానుని దర్శనం, ప్రాతకాల దర్శనం సర్వసంపత్ప్రదం, సర్వబుద్ధిప్రదం. ఇటువంటి రుగ్మతలని కూడా, ఇటువంటి భయంకరమైనటువంటి రోగాలని కూడా సూర్యోపాసన ద్వారా మనం తొలగించుకోవచ్చు. అంతటి శక్తివంతమైనవి సూర్యకిరణాలు. ఇటువంటి రోగాలు కూడా శరీర అంతర్భాగంలో ఉన్నటువంటి రోగాలను కూడా ఒక దీక్షగా సూర్యారాధన చేస్తే ఖచ్చితంగా ఆ రుగ్మతలన్నీ, రోగాలన్నీ పోతాయి అని చరిత్ర చెబుతోంది, శాస్త్రాలు పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి సూర్య భగవానుడు అనే ఒక అద్భుతమైనటువంటి ఒక శక్తి మనకి భగవంతుడు ప్రసాదించినటువంటి ఒక గొప్ప వరం సూర్యుడు. కాబట్టి సూర్యుడు లేనిదే జీవ మనుగడ లేదు, వృక్షములు లేవు, జీవులు లేరు. అంతా అంధకారం ఉంటుంది. ఒక్కరోజు కనుక సూర్యుడు కనపడకపోతే మొత్తం ప్రపంచమంతా చీకటిమయం. కాబట్టి జ్ఞానాన్ని, బుద్ధిని వికసింపజేసేటువంటి సూర్య భగవానుని దర్శనం, ప్రత్యక్ష సూర్యనారాయణమూర్తి దర్శనం సర్వసంపత్ప్రదం, సర్వ ఆరోగ్యప్రదం. ఎవరికైతే ఆరోగ్యం కావాలో వాళ్ళు ఖచ్చితంగా ప్రతినిత్యం ఆదిత్య హృదయ పఠనం, సూర్య
స్తోత్రములు చదివితే దీక్షగా ఖచ్చితంగా ఎటువంటి రోగాలు రుగ్మతలు కూడా తొలగిపోతాయి అని పురాణాలు చెప్తున్నాయి. ఎన్నో తార్కాణాలు ఉన్నాయి చరిత్రలో, వీటికి సంబంధించిన పురాణాల్లో కథలు ఉన్నాయి. సూర్యారాధన, సూర్య గమనాన్ని బట్టే మన జీవితం నడుస్తూ ఉంటుంది. సూర్యుడు లేనిదే భూమి లేదు, ప్రపంచం లేదు, సృష్టే లేదు. కాబట్టి సూర్యారాధన ఈ రోజులో ఖచ్చితంగా చేయాల్సినటువంటి ప్రతి ఒక్కరూ పాటించాలి. ప్రతి ఒక్కరూ సూర్యారాధన చేయాలి. జీవితాన్ని సుఖమయం, ఆరోగ్యమయం, ఆనందమయం చేసుకోవాలి. ఈ రథసప్తమి రోజున ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా సూర్యారాధన, సూర్యునికి ప్రీతికరమైనటువంటి వస్తువులను మనం దానం చేయటం, లేకపోతే ఆ పదార్థాలను మనం భుజించడం, లేకపోతే సూర్యుడికి ప్రీతిగా నైవేద్యం పెట్టడం, జిల్లేడాకులతో స్నానం చేయటం, సూర్య నమస్కారములు చేయటం అత్యావశ్యకం. కాబట్టి సూర్యుడు అనే ఒక గొప్ప శక్తి, అద్భుతమైనటువంటి శక్తిని మనం ఆయన యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని, ఆయన లీలలను తెలుసుకొని ఎవరైతే పాటిస్తారో, ఎవరైతే సూర్య నమస్కారములు ప్రతినిత్యం పఠిస్తారో, ఎవరైతే 12 నామాలతో సూర్య నమస్కారములు చేస్తారో వారు సంపూర్ణ ఆయురారోగ్యాలతో జీవితకాలం సుఖమయంగా, ఆనందమయంగా ఉంటారు.